ఈ కలియుగానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు. అది ద్వాపరయుగం. ఈ కలియుగానికి మూడింతలు 12,96,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి ఒక్క మహాయుగం అంటారు. ఈ ఒక్క మహాయుగానికి మళ్ళీ టోటల్ చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. 1000 మహాయుగాలు కలిగిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రమించినప్పుడు ఇంతవరకు జరిగిన ఈ సృష్టి అంతా ఆయనలోకి పోతుంది. శత్రువుపై అస్త్రాన్ని సంధించటం నీ ధర్మం. దాని ఫలితాన్ని నిర్ణయించేది కాలం. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ధన్యుడవే. ఇట్లాంటి సృష్టి చేసే ఈ బ్రహ్మకు ఒక్కరోజు ఇంత అయితే, అటువంటి 365 రోజులు ఇంటూ 100 అయితే ఈ బ్రహ్మ కూడా పోతాడు. అప్పుడు ఆ బ్రహ్మ పోయినప్పుడు పెద్ద కల్పం, పెద్ద వినాశనము అంటారు. మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. ఇట్లా బ్రహ్మ మారితే అది విష్ణుదేవుడికి ఒక్కరోజు అంట. విష్ణుదేవుడికి ఒక్కరోజు. అట్లా శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు ఇంటూ 365 ఇంటూ 100 వేస్తే ఆ శ్రీ మహావిష్ణువు కూడా కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పటస్య పుటేశయనం బాలముకుందం మనసాస్మరామేని బాలముకుందుడు అయిపోతాడంట. ఆయన అట్లా బాలముకుందుడైతే అది శివ పరమాత్మకు ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస కాలం అంట. అట్లా శివ పరమాత్మకు 21,600 హంస జపం జరిగిపోతే ఆయనకు ఒక్క రోజు. అటువంటి రోజులు ఇంటూ 365 ఇంటూ 100 అయితే ఆయన జగన్మాతలో కలిసిపోతాడంట. అట్లా జగన్మాతలో కలిసిపోతే ఆ కాల సమయం జగన్మాతకు ఒక్క రెప్పపాటు కాలం అంట. దీని ఈ ఇంటూలు చేసుకుంటూ పోతే ఏ కంప్యూటర్ లో పట్టదు. కోట్ల పేజీల పుస్తకంలో సున్నాలు పెట్టుకుంటూ పోతే కూడా చేత కాదు. మన పూర్వీకులు అనంత కాలాన్ని అట్లా చెప్పారు, సూక్ష్మ కాలాన్ని ఇట్లా చెప్పారు. అట్లా నేను ఏకానేకో హమస్మి అనుకున్న ఆ పరబ్రహ్మ ఒక్క లక్ష్యంతో ఈ సృష్టి ఏర్పడింది అని సనాతన